Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. సో ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి నిన్న బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్పై ఈ బడ్జెట్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఏ అసెట్ క్లాస్పై ఇంపాక్ట్ ఉంది, గోల్డా, రియల్ ఎస్టేటా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా, డెట్ మ్యూచువల్ ఫండ్సా, ఎక్కడ ట్యాక్స్ పెరిగింది ఎక్కడ ట్యాక్స్ తగ్గింది, సో ఎవరికి లాభం ఎవరికి నష్టం, లేటెస్ట్ బడ్జెట్ ఇంపాక్ట్ గురించి, డిఫరెంట్ అసెట్ క్లాసెస్పై ఇంపాక్ట్ గురించి చాలా బ్రీఫ్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక పర్సన్ 10 లక్షల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకోవాలనుకుంటే అది ఎనీ అసెట్, ఇట్ కెన్ బి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఇట్ కెన్ బి డెట్ మ్యూచువల్ ఫండ్, ఇట్ కెన్ బి ఎఫ్డి, ఇట్ కెన్ బి రియల్ ఎస్టేట్, ఇట్ కెన్ బి ఫిజికల్ గోల్డ్, ఇట్ కెన్ బి గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, సో ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత రిడీమ్ చేసుకుంటే వాళ్ళ ట్యాక్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అయింది ఈ బడ్జెట్ తర్వాత, ఈ బడ్జెట్కి ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండబోతుంది ట్యాక్స్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ పెరగబోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ తగ్గబోతుంది. సో ఎస్పెషల్లీ అందరు ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెరిగితే ఎంత ఇంపాక్ట్ ఉంది ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, ఈ పెరిగిన ట్యాక్స్ ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే తక్కువ ట్యాక్స్ ఉందా ఎక్కువ ట్యాక్స్ ఉందా, ఈ విషయాలని డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాము. అదేంటంటే ఒక పర్సన్ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఈరోజు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత రిడీమ్ చేసుకుంటున్నాడు, 5 సంవత్సరాల తర్వాత దాన్ని సెల్ చేస్తున్నాడు అనుకుంటే ఏ అసెట్ క్లాస్పై ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ లెట్ us see స్టాక్స్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే రెండింటి కూడా ట్యాక్సేషన్ ఒకే విధంగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఈక్విటీలో ఇదర్ స్టాక్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్లో కావచ్చు ఒక 5 years పీరియడ్లో ఆన్ అన్ యావరేజ్ ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని అనుకుందాం లాంగ్ టర్మ్లో. దిస్ ఇస్ ఓన్లీ అజ్యూమ్షన్, ఎందుకంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, బట్ ఆన్ అన్ యావరేజ్ లాంగ్ టర్మ్ పీరియడ్లో ఒక 5 years యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందని అనుకుంటే ఈక్విటీలో 5 years తర్వాత రిడీమ్ చేసుకున్నప్పుడు ఓల్డ్ ట్యాక్సేషన్లో ఎంత ట్యాక్స్ పడుతుంది, న్యూ ట్యాక్సేషన్లో ఎంత ట్యాక్స్ పడుతుంది. సో మన మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 17,62,000 అవుతుంది అప్రాక్సిమేట్గా. ప్రాఫిట్ వచ్చేసి 7,60,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో దేర్ ఇస్ అన్ ఎగ్జంప్షన్. సో ఈ బడ్జెట్కి ముందు ఆ ఎగ్జంప్షన్ వచ్చేసి ₹1,00,000 వరకు దేర్ ఇస్ నో ట్యాక్స్. బట్ ఈ బడ్జెట్ తర్వాత ఆ ఎగ్జంప్షన్ వచ్చేసి 25,000 పెరిగింది, అంటే 1,25,000 వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పైన జీరో ట్యాక్స్. ఈ ఎగ్జంప్షన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ పడుతుంది. సో ఓల్డ్ ట్యాక్సేషన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆఫ్టర్ 1 lakh ఎగ్జంప్షన్ ఈజ్ 10%. న్యూ ట్యాక్సేషన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈజ్ 12.5%. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓల్డ్ ట్యాక్సేషన్ ప్రకారము మన ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చేసి ₹1,00,000 ఎగ్జెంప్ట్ చేసిన తర్వాత ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చేసి 6,62,000. అదే ఈ బడ్జెట్ తర్వాత ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చేసి 6,37,000, ఎందుకంటే ఎగ్జంప్షన్ లిమిట్ అనేది పెరిగింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్. మిగిలిన అమౌంట్ పైన అంటే 6,62,000 పైన 10% ట్యాక్స్ పడుతుంది, అంటే ఓల్డ్ ట్యాక్సేషన్ ప్రకారం 66,000 ట్యాక్స్ పడుతుంది. అదే న్యూ ట్యాక్సేషన్ ప్రకారం 12.5% ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గింది. ఆ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 6,37,000, దానిపైన 12.5% ట్యాక్స్. ఓల్డ్ ట్యాక్సేషన్లో మనకు 66,000 పడితే న్యూ ట్యాక్సేషన్లో మనకి 79,000 పడుతుంది. అంటే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే వచ్చిన ప్రాఫిట్ పైన, టోటల్ ప్రాఫిట్ పైన మనకి ఎంత ట్యాక్స్ పడింది అని చూసుకున్నట్లయితే ఓల్డ్ ట్యాక్సేషన్లో 8.69% ట్యాక్స్ పడింది. న్యూ ట్యాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే 10.45% ట్యాక్స్ పడుతుంది. ఓవరాల్ నెట్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆన్ ఈక్విటీ ఇదర్ స్టాక్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. అంటే ఇంతకుముందు 66,000 పే చేస్తే ఇప్పుడు మనం 79,000 పే చేయాలి. బట్ స్టిల్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఇస్ అరౌండ్ 10% ఓన్లీ. అంటే దిస్ ఇస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ 7 లక్షల ప్రాఫిట్ కనుక అనుకున్నట్లయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి న్యూ ట్యాక్స్లో 10.45% పడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. నౌ వాట్ అబౌట్ అదర్ అసెట్స్? లెట్ us see ఎఫ్డి. సో చాలామంది ఏం అజ్యూమ్ చేసుకుంటారంటే ఎఫ్డీలో ట్యాక్స్ తక్కువ, ఈక్విటీలో ట్యాక్స్ పెరిగింది కదా, ఎఫ్డీ ఈజ్ నౌ బెటర్ అనుకుంటారు. ఓకే, లెట్ us see. సో ఎఫ్డీ విల్ కమ్ అండర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో బేసికల్గా ఎఫ్డీలో వెదర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ట్యాక్స్ వచ్చేసి యాజ్ పర్ ద స్లాబ్.
అన్ని కేసులకు కూడా మనం ఒక అజంప్షన్ అనుకుందాం. ఎందుకంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఒక పర్సన్ అనుకుంటే, లెట్ సి ఆయన యాన్యువల్ ఇన్కమ్ లిటిల్ అబౌవ్ 10 lakhs అనుకుంటే ఆయన 15% ట్యాక్స్ బ్రాకెట్లో పడతాడు అనుకుందాం. సో ఈ సినారియోలో ఈ పర్సన్ 15% ట్యాక్స్ బ్రాకెట్లో పడతాడు అనుకుంటే, సో ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే సో మీ ట్యాక్స్ ఎలా ఉంటుంది? ఎఫ్డీలో ట్యాక్స్ అనేది స్లాబ్ ప్రకారం కట్టాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ యూ ఎర్న్ ఆన్ ఎఫ్డీ, ఇంట్రెస్ట్ ఏదైతే ఎర్న్ చేస్తారో అది మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. సో ఇన్కమ్కి యాడ్ అవుతుంది అంటే మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం కట్టాలి. సో ఇక్కడ మనం ఒక మీడియం ఇన్కమ్ అనుకుందాం. ఒక మీడియం ఇన్కమ్ అనుకుంటే అంటే ఇట్ ఈస్ నాట్ టూ హై, ఇట్ ఈస్ నాట్ టూ లో. ఒక మీడియం ఇన్కమ్ అంటే ఆయన ఒక 15% ట్యాక్స్ స్లాబ్లో పడతాడు అనుకుంటే, ట్యాక్స్ ఆన్ ఎఫ్డీ ఇన్కమ్, ట్యాక్స్ ఆన్ ఎఫ్డీ ఇంట్రెస్ట్ ఈస్ 15%, విచ్ ఈస్ హయ్యర్ దాన్ ఈక్విటీ. ఈక్విటీలో ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి మనకు 10.45 ఈవెన్ ఆఫ్టర్ రైజింగ్ ద ట్యాక్స్ టు 12.5%. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అనేది ఓవరాల్ ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మనం మీడియం ఇన్కమ్ అనుకుంటున్నాం కాబట్టి క్యాపిటల్ గెయిన్ అనేది క్రోర్స్లో ఉండదు. సో మనం ఒక మీడియం ఇన్కమ్ పర్సన్ కనుక, మిడిల్ క్లాస్ పర్సన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన ప్రాఫిట్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్ 7 లక్షలు కనుక అనుకున్నట్లయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఇన్ ఈక్విటీ ఈజ్ 10.45. Tax rate in FD, interest on FD is 15% as per his tax slab. So equity is still better than FD.